ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నానండి. కీర్తనల గ్రంథం 89వ కీర్తన 21వ వచనం. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును, నా బాహుబలము అతని బలపరచును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుని చెయ్యి మనకు తోడుంటే మనము దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. దేవుడు ఆయన బాహుబలాన్ని కూడా మనకి ఇస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బలాన్ని పొందుకున్న మనము ఈ లోకంలో దేన్నైనా జయించగలిగే శక్తి మనకు ఉంటుంది. ఈ లోకంలో సాతాను జయించవచ్చు. ఈ లోకంలో ఎంత గొప్ప సైన్య సమూహం వచ్చినా కూడా మనము జయించేదానికి దేవుని బాహుబలం మనకు తోడుగా ఉంటే మనం దేన్నైనా జయించగలం. ఆయన హస్తము మనకు తోడుగా ఉంటే మనం దేన్నైనా అధిగమించే శక్తిని దేవుడు మనకు వరంగా దయచేసేటువంటి దేవుడై ఉన్నాడండి. కాబట్టి దేవుడు తోడు కావాలంటే మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, విశ్వాసం కలిగి ఉండాలా, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి సేవించాలా, దేవుడిని ఆరాధించాలా. అల్ప విశ్వాసం అనేది తీసివేసి మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా సహాయం చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో చూసుకున్నప్పుడు అనేక అల్ప విశ్వాసంగా ఉన్నటువంటి వారికి కార్యాలు జరగలేదండి. ఎప్పుడైతే దేవుడిని నమ్మారో, విశ్వాసం కలిగి ఈయన ద్వారా నాకు స్వస్థత కలుగుతుందని విశ్వాసం కలిగి నమ్మారో, దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. మన జీవితంలో కూడా దేవుడు అనేక అద్భుతాలు చేశారు. అయితే మనం దాన్ని గుర్తించకుండా మనం మన బలంతో, మన శక్తితో, మన తెలివితో అది జరిగిందని అనుకుంటున్నాం. అవన్నీ తప్పు. కాబట్టి మనం ప్రతి ఒక్కటి మన దేవుడికి ప్రార్థన చేసుకుని ప్రారంభిస్తే ఆయన హస్తం మనకు తోడుగా ఉంటుంది, ఆయన బలము మనకు తోడుగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఎంత గొప్ప అపవాదం వచ్చినా కూడా, ఈ లోకంలో ఎంత గొప్ప అధికారం వచ్చినా కూడా, వాళ్ళని తొక్కివేయాలని ఎంత మంది మనుషులు ప్రయత్నించినా కూడా వాళ్ళ నుంచి జయము దేవుడే మనకు జయం దయచేసేటువంటి దేవుడు అండి. దేవుడు మన పక్షాలని మనకు జయం దయచేస్తే మనకు విరోధి ఎవరండి? ఎవరు లేరు. కాబట్టి ఆ సాతాను పైన పూర్తి విజయాన్ని మనకిస్తే మనం పరలోకంలో మన తండ్రితో మన యుగాలు గడపచ్చు. కాబట్టి ఆయన బలమైన చేతిని, ఆయన హస్తాన్ని మన సహాయంగా పొందుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నానయ్యా. సాతాను ప్రతి ఒక్క మానవాళిని శోధించాలని దాన్ని ప్రయత్నిస్తుంటుందయ్యా. సాతాను పైన మేము జయము పొందుకోవాలంటే వేసే మేము ప్రార్థన చేయాలయ్యా, విశ్వాసం కలిగి ఉండాలయ్యా. మన దేవుడు ఏదైనా చేయగల సముద్రాన్ని ఎప్పుడైతే నమ్మకం పెట్టుకొని మీ దగ్గరికి వస్తూ ఉంటామో ఖచ్చితంగా జయాన్ని మేము పొందుకునే బిడ్డలుగా ఉంటాం. ఈ లోకంలో వేసే మనుషులు ఓడిపోతున్నారయ్యా. ఆ ఓటమిని చూసి వేసే కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామని ఆత్మహత్యలు. ఈ లోకంలో కొంతమందిని వేసే నమ్మి మోసపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారయ్యా. ఈ లోకంలో మనుషుల్ని ఆచరించడం కాదు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే ఓడిపోము. ఏమంటే మీ బలమైన హస్తం మాతో తోడుగా ఉంటుంది, అదేవిధంగా మీ బలము మాతో తోడుగా ఉంటుంది, మీ జ్ఞానము మాతో ఉంటుంది, మీ పరిశుద్ధాత్మ ఒక సహాయం మాతో ఉంటుంది. కాబట్టి మేము ఓడిపోము, మేము గెలిచేటువంటి బిడ్డలుగా ఉంటాం. ఈ లోకంలో ఎంతమంది మాకు వ్యతిరేకంగా ఉన్నా, లేదా సాతాను మమ్మల్ని శోధించినా కూడా యేసు మేము దాన్ని జయించే శక్తిని మీరు మాకు ఇస్తారు. దాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు అసలు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దేవుని నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయంతో అడుగుచున్నాను మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఎ గ్రేట్ డే.